హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. 2024 మే 13న జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్కి మొదటి ఓటర్ లిస్ట్ని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొత్త ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా అవకాశం ఉందా? ఆల్రెడీ ఓటర్ నంబర్ ఇష్యూ అయిన వాళ్ళు కొత్త ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక విలేజ్కు సంబంధించిన ఓటర్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా పీవీసీ ఓటర్ కార్డ్ని ఎలా పొందాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి కొత్తగా సవరణ చేసిన ఓటర్ లిస్టుని మొన్న రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా, అలాగే మీ విలేజ్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతి స్టేట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి సిఇఓ తెలంగాణ అనే వెబ్సైట్ ఉంటుంది, ఏపీకి సంబంధించి సిఇఓ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మెయిన్ పేజ్లో మనకి ఇక్కడ కింద కొన్ని ట్యాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలక్టోరల్ రోల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఏ డిస్టిక్ అండ్ ఏ కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ అందులో ఉన్న కాన్స్టిట్యూయెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏ విలేజ్కు సంబంధించిన లిస్ట్ కావాలో ఇక్కడ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో వ్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పీడిఎఫ్కి సంబంధించిన ఎలక్ట్రోల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీ విలేజ్కి సంబంధించిన లిస్ట్ అంతా ఇందులో ఉంటుంది. అండ్ ఈ ఎలక్షన్స్కి ఇంకా 15 రోజులు ఉండడంతో కొత్త ఓటర్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం అయితే ఉంది. ఇంకా ఓటర్ కార్డుకి అప్లికేషన్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అయితే మన ఛానల్లో కొత్త ఓటర్ కార్డుకి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఓటర్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి, అలాగే కొత్త ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. సో అవసరమైతే ఆ వీడియోస్ని చూడండి, వాటికి సంబంధించిన లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా voters.eci.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. అయితే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే ముందుగా లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో వీడియో చేశాను, చాలా ఈజీగానే ఉంటుంది. సో లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. ఆ తర్వాత డాష్ బోర్డ్లో మీకు ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఈజీగా ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ మీకు ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ చేసుకునే ముందు. ఒకవేళ లింక్ లేకపోతే ఇదే వెబ్సైట్లో ఫామ్ 8 ఆప్షన్ని యూజ్ చేసి మీ ఓటర్ ఐడి కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు. ఆ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో చేశాను, వీలైతే చూడండి. సో లింక్ అనేది వెంటనే అయిపోతుంది. ఆ లింక్ అయిపోగానే మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్కి వచ్చేసి ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి మీ ఎపిక్ కార్డ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ ఓటర్ ఐడి కార్డు మీకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇలా కాకుండా మీకు ₹1 కూడా ఖర్చు చేయకుండా పీవీసీ ఓటర్ కార్డు కావాలి అనుకుంటే ఇదే వెబ్సైట్లో అంటే voters.eci.gov.in వెబ్సైట్లో లాగిన్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత ఫామ్ 8 ఆప్షన్ని ఎంచుకొని అందులో మీ ఓటర్ ఐడి నెంబర్ను మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 ఆప్షన్స్లో రీప్రింట్ ఎపిక్ కార్డ్ అనే ఆప్షన్, 3rd ఆప్షన్ ఉంటుంది. ఆ 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేశాక ఒక ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది రిఫరెన్స్ నెంబర్ తోటి. అప్లికేషన్ చేసుకున్న 15 to 30 వర్కింగ్ డేస్ మధ్యలో మీకు పీవీసీ ఓటర్ కార్డు పోస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకోవడం రాకపోయినా లేదా సరిగా తెలియకపోయినా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మన ఈ సేవ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.